అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రేమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదు, పద్య కళా పరిషత్ నెల్లూరు సంయుక్త ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పోలూరు హనుమత్ జానకి రామశర్మ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగర పురమందిరంలో శుక్రవారం అంటే ఆగస్టు 16వ తేదీ రాత్రి ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆకాశవాణి సంచాలకులు డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు గారు సభకు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా పూర్వ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు హాజరయ్యారు. జానకి రామశర్మ శత జయంతి స్మారక పురస్కారమును వెంకటగిరి రాజా కాలేజీ విశ్రాంత తెలుగు శాఖాధిపతి శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారికి అందించి ఘనంగా సత్కరించారు. గౌరవ అతిథులుగా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య గారు కూడా పాల్గొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి గారు, పద్య కళా పరిషత్ నిర్వాహకులలో ఒకరైన వేదం రాధాకృష్ణమూర్తి గారు, ప్రపంచ తెలుగు శాఖ ఆంధ్రప్రదేశ్ బాధ్యులు నలుబోలు బలరామయ్య నాయుడు గారు ఇలా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు గురుకృప కళాక్షేత్రం వారిచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడింది, ఉపన్యాసంలో ఒక అనర్గళం వచ్చింది, మానవతా విలువల పట్ల అంకిత భావం ఏర్పడింది అంటే తన గురువైన పోలూరు హనుమత్ జానకి రామశర్మ పెట్టిన భిక్ష అని, నేర్పిన పాఠాలని ఆయన తన ఉపన్యాసంలో చెప్పారు. మన భాష, మన కట్టు, మన బొట్టు, మన నడక ఇవన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబించాయని, ఇవన్నీ కూడా ముఖ్యంగా యువతరం గుర్తుపెట్టుకొని మన భాషను, మన ప్రాంతీయాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా గౌరవంగా నిలపాలని, దీనికి యువత మాత్రమే బాధ్యత వహించగలదని అన్నారు. తాను ఉపరాష్ట్రపతి ఎన్నిక కాగానే డ్రెస్ కోడ్ ఏమిటి, డ్రెస్ మారాలి కదా అని అన్నారు. డ్రెస్ మారదు, అడ్రస్ మాత్రం మారుతుందని చెప్పాను. ఎందుకనంటే మన కట్టు మన గౌరవం. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు తిరిగినా ఈ పంచకట్టుతోనే తిరిగాను. అదే మన గౌరవం. అలాగే మన కట్టు బొట్టు ఇవన్నీ కాపాడుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా మానవతా విలువలు మనం పెంపొందించుకోవాలి. మన తల్లిని, మన తల్లిదండ్రుల్ని, మన గురువుని, మన ప్రాంతాన్ని, మన జన్మభూమిని, మన దేశాన్ని ప్రేమించగలగాలి. ప్రేమించినప్పుడే మనం మానవులుగా, ఒక మనిషిగా కూడా మన ఉనికికి మన సార్థకత ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తిగా మనం రూపుదిద్దుకున్నప్పుడే మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా మనం ఉన్నతిస్తాము. అప్పుడే మనకు గౌరవం కూడా అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువతకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అనంతరం పురస్కార గ్రహీత మెట్టు రామచంద్ర ప్రసాద్ని నగరంలోని వివిధ సాహితీ సంస్థలు, కళా బృందాలు ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగాను ఒక నిండైన సాహితీ పండుగలాగా నిర్వహించడంలో వేదం రాధాకృష్ణమూర్తి గారు ప్రముఖ పాత్ర కూడా వహించడం కూడా అభినందనీయం. ముఖ్యంగా పెన్నా రచయితల సంఘం ఆవారు శ్రీధర్ బాబు, గోవిందరాజు సుభద్రాదేవి, తోట సులోచన, నజ్మా గారు వీళ్ళందరూ కూడా గురువుని సత్కరించుకోవటం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు. గురువు గారి శత జయంతి శిష్యులందరూ కలిసి ఆ పండుగలను ఉపయోగించుకోవడం, వారి నాటిన సంస్కార బీజాల ఫలితమే తప్ప మరొకటి కాదు. ఈ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా కావాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న సోదరులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పార్లమెంట్ సభ్యులు, నగరానికి వారు కూడా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషదాయకంగా గౌరవించారు. రేపు ఉదయం భారత ఉపరాష్ట్రపతి, నేటి ఉపరాష్ట్రపతి వందవారికి నా ఆహ్వానంలో వచ్చేవాడు. అందులో నేను ఆ కార్యక్రమంలో కొద్దిగా పని వచ్చిన వాళ్ళు ఉన్నా కాబట్టి నాకు మాటలు చెప్పి నేను ముందుగా వెళ్తాను. వెళ్తా కార్యక్రమాన్ని శ్రీనివాసరెడ్డి గారు కొనసాగిస్తారు. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఒకటేమో నాకు సంతోషం ఏంటంటే, ఒకటి మా గురువు గారి పేరుతో నేను ఏర్పాటు చేసిన నేను తెలంగాణ సారస్వత పరిషత్ వారికి ఇస్తే వారు మీ పేరుతో అవార్డు పెడతా ఉన్నారు. నేను చెప్పాను నా పేరుతో అవార్డు తయారు చేసి పెట్టుకోవడం కాదు, వద్దంటే మీ తల్లిదండ్రుల పేరుతో పెడతా ఉన్నారు. మా తల్లిదండ్రులు అక్కడ పెట్టుకోవడం కాదు, గొప్ప మా నాన్న అమ్మ. కానీ సమాజంలో ఎంత ఎవరు అంటే అయితే మీ ఇష్టంగా పేరు చెప్పుకుంటారు. నేను ఆలోచించి మాకు పాఠాలు చెప్పి అభివృద్ధిని కల్పించి నన్ను ఒక మంచి ఉత్తమ ఉపన్యాసంగా తయారు చేసిన మా గురువు గారు
శ్రీ కోరూరు హనుమంతరావు శర్మ గారి పేరుతో అవార్డు ఏర్పాటు చేయమని చెప్పి వారికి కోరడం జరిగింది. ఆ నిధి వారికి అందజేస్తే అప్పటి నుంచి వారు శ్రీ చెన్నయ్య గారు, అలాగే ఆ యొక్క సిద్ధారెడ్డి గారు, శివారెడ్డి గారు, వీళ్ళు కలిసి మరి దీన్ని కొనసాగిస్తుండడం. గత సంవత్సరం అంతకుముందు ఒకవైపు మన నెల్లూరు యొక్క శ్రీ కోరూరు వరప్రసాద్ గారికి ఒకసారి అవార్డు, అలాగే మరొక వారి శిష్యులైన మా మిత్రులు నాతో పాటు సహాధ్యాయుగా ఉన్న శ్రీ దేవుడి అనంత పద్మనాభరావు ఒకసారి. ఈ పర్యాయం మరి రాష్ట్రానికి మరొక శిష్యుడు మాకు గురువు అయిన శ్రీ బెట్టూరు రామచంద్ర ప్రసాద్ గారికి అందజేయడం చాలా సంతోషంగా ఉంది. చెప్తున్నారు గురువు గారి ఏర్పాటు చేసిన అవార్డులు, గురువు గారి మరొక శిష్యుడు మరొక గురువు మాకు అయినట్టుగా శ్రీ రామచంద్ర ప్రసాద్ గారికి అందించడం చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా ఈ అవార్డులు పరిపూర్ణత లభించిందని చెప్పి నేను భావిస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే మనకు చదువు చేసిన గురువు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం అని దాని యొక్క అర్థం. వేద సంస్కృతి నుంచి గురు శిక్ష సంబంధం పరంపరగా మనకు లభించింది. భారతీయ ఇతిహాసాలైన రామాయణ, భారత భాగవతాలైన తెలుసు. అట్టి గురు పరంపర మీద అఖండ విశ్వాసం కలిగిన మహనీయులు మా గురువు గారైన శ్రీ కోరూరు హనుమంతరావు స్వామి గారు. మా అదృష్టం ఏమిటంటే మా గురువు గారైన శ్రీ కోరూరు హనుమంతరావు స్వామి గారు సాక్షాత్తు బ్రహ్మీమయమూర్తి. పదాలతో విష్ణు పదార్చన చేసిన వారు, సాహిత్యంతో పరమేశ్వరుని అభిషేకించిన వారు, వారు త్రిమూర్తి స్వరూపులు. వారికి నమస్కారాలు, వారి స్మృతికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల శ్రీ హనుమంతరావు స్వామి గారు మొత్తం పెరిగేలా నాలో మిగతా మిత్రులు ఏర్పాటు చేశారు. నా రాజకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన స్వతహాగా పెంచుకోగలిగినా వాటిని ధాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతో వచ్చిందని నేను సగర్వంగా మనం చేస్తున్నాను. మీ అందరికీ నెల్లూరుకు చెందిన మణిదీపాలు అనేక మంది నాట్లా చెప్పారు, పెద్దలందరి పేరు కూడా చెప్పారు. నేను సమయభావం వల్ల ఆ పేర్లు మనం తిరిగి నేను చెప్పడం లేదు. అలాంటి మణిదీపాల్లో శ్రీ కోరూరు హనుమంతరావు స్వామి గారు ఒకరు. నాకు మాత్రమే కాదు, నాలాంటి అందరికో శ్రీ హనుమంతరావు స్వామి గారు ప్రాతస్మరణీయులు, అంటే ఉదయాన్నే తలుచుకోవాల్సిన వాళ్ళలో ఆయన ముఖ్యుడు. వారి పరిచయ భాగ్యం నా జీవితంలో గుర్తించుకోదగిన సంఘటనలో ఒకటే చెప్పి మీ అందరితో నేను మనం చేస్తున్నాను. ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం, వారి పేరు మీద తెలంగాణ సారస్వత పరిషత్ తరఫున ఏర్పాటు చేసిన అవార్డులు ప్రదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. గతంలో ఇప్పుడు కూడా చాలామంది అవార్డులు గురు రుణం తీర్చుకోవడానికి అభినందించారు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా తల్లిదండ్రుల యొక్క రుణం, గురువుల యొక్క రుణం తీర్చుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎప్పుడు చెప్పుకున్నాను, కన్న తల్లిని, కన్న గురువుని, మాతృభాషను, మాతృదేశాన్ని గురువులు మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ యువతరం నేటి తరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని నేను అందరికీ మనం చేస్తున్నాను. ఉపాధ్యాయుడికి 3 లక్షణాలు ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్తారు. 1 మంచి కంఠం, 2 మంచి రూపం, 3 మంచి ఆహార్యం. ఈ 3 ఉన్నవారు ఉపాధ్యాయులు అవుతారు. గురువు కావాలంటే మాత్రం కొన్ని లక్షణాలు మన పెద్దలు సూచించారు. శాంతమూర్తి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కనబడే ఉండాలి, జ్ఞాన సంపదలో ధనవంతుడై ఉండాలి, జ్ఞాన సంపదలో వినయవంతుడై ఉండాలి. రాజకీయాలలో విశిష్టమైన పాత్ర నిర్వహించి అనేక భాషల్లో మహాభక్తగా పేరుగాంచి ఏ దేశలేని నాటికి కాలిన మాతృభాష సంస్కృతుల ప్రచారానికి కంకణబద్ధులై కృషి సాగిస్తున్న సాంస్కృతిక రాయబారి మాన్యులు గొప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నమస్కారం. వారు తమ గురువు గారైన బ్రహ్మశ్రీ కోరూరి హనుమంతరావు శర్మ గారి పేరుతో హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఒక ఎండోమెంట్ ఏర్పాటు చేసి వారి పేరుతో ప్రతి ఏటా వారి జన్మదిన ఒక విద్వాంసుడికి పురస్కారం అందజేసి ఏర్పాటు చేసినందుకు వారికి పరిషత్ పక్షాన హనుమంతరావు శర్మ గారి శిక్షణ పక్షాన
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు భాషా సాహిత్యాల యొక్క అనుగత్తి ఉన్నవారు కల్పించని కాలం. ఆ కాలాన ఎప్పుడో 50 ఏళ్ల కిందట పాఠాలు చెప్పిన వారిని ఇంతగా గుర్తుంచుకోవడం అనేది ఎంతటి ఆలస్యప్రాయమో మనందరం వారి సౌజన్యాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము.